ముసలాడే కదా అనుకుంటే వాడు మళ్ళీని మళ్ళీ మళ్ళీ లాక్కొని బాగా మింగేశాడు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్లో రాబోయే కథలన్నీ ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. ఇది అందరూ గమనించాలి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఈ వీడియో. హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మల్లికి ముసలాడు లాగి లాగి మరీ తిన్నాడు. ఇక కథలోకి వెళ్తే, మళ్ళీ తనకు వచ్చిన వేసవి సెలవులకి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అప్పుడు అక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉండేవారు. ముసలాడే కానీ చాలా యంగ్గా కనిపిస్తూ ఉంటాడు. మల్లికి ఎప్పుడు ఏ హాలిడేస్ వచ్చినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం బాగా సరదా. ఎందుకంటే ఇక్కడే ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఉన్న ప్లేస్లోనే బోర్ కొడుతుంది అని వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి మరీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా ఈసారి కూడా హాలిడేస్ ఎక్కువ ఉంటాయని చెప్పి హాలిడేస్ మొత్తం అక్కడే ఉంటానని వెళ్ళింది. ఇక అక్కడ అమ్మమ్మ తాతయ్య ఇంట్లోనే ఉంటారు. వారికి వ్యవసాయం ఉంటుంది. అక్కడ పొలాల్లోకి వెళ్ళి రోజంతా చాలా ఎంజాయ్ చేసేవారు. అలా అక్కడికి వెళ్ళిన మళ్ళీ తాతయ్యతో చాలా క్లోజ్గా ఉండేది, అమ్మమ్మతో కూడా. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. ఎందుకంటే ఎక్కువ సార్లు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది చిన్నప్పటి నుండి, కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళతో పాటు కలిసి ఎప్పుడు ఆడుతూ పాడుతూ చాలా హాయిగా ఉండేది. తనకి ఒకరోజు మళ్ళీ అందరూ కలిసి టౌన్కి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే, చాలా రోజుల తర్వాత నువ్వు మమ్మల్ని కలిసావు కదా, అలా సినిమాకి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ తిరిగి వద్దామని అక్కడున్న ఫ్రెండ్స్ మళ్ళీని ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చారు. ఇక ఆ ఫ్రెండ్స్తో వచ్చి సినిమా చూసి సాయంకాలానికి ఇంటికి వెళ్ళింది. అప్పుడు వెళ్తున్నప్పుడు మళ్ళీకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వెళ్ళి షాపింగ్ చేసి వెళ్దామని అంటే అక్కడి నుండి షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ ముగించుకొని మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చేసారు. ఆ రోజు ముసలోడు సాయంకాలానికి ఇంటికి వచ్చిన మళ్ళీ దగ్గర నుండి ఒక మాట తీసుకున్నాడు. అప్పుడు ఇంట్లో అమ్మమ్మ లేదు. పక్కన వీధిలో ఇంకా ఎవరింటికో వెళ్ళి అక్కడ మాట్లాడడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో తాతయ్య ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ వచ్చింది, ఫ్రెష్ అప్ అయి ఇంట్లోకి పోయిన తర్వాత, తాతయ్య గడుసు తాతయ్య ఊరుకుంటాడా, ఇక ఎలాగూ ఎవరు లేరు నన్ను అడగడానికి అని చెప్పి మళ్ళీని దగ్గరికి రమ్మన్నాడు. తను దగ్గరికి రాగానే ముసలోడు లాక్కొని బాగా మింగేశాడు. అలా ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయింది, తాతయ్య ఇలా చేస్తున్నాడేంటి అని. ఎప్పుడు ఇలా చేయడు కదా అనుకుంది. వదులు తాతయ్య, నేను ఇవ్వను అంటూనే ఉంది. అయినా కానీ తను లాక్కొని మరీ మింగేశాడు. చాలాసేపు వదిలించుకోవడానికి ప్రయత్నం చేసింది మళ్ళీ. అయినా సరే ముసలోడు వదలలేనే లేడు. వదులుతాడేమో అనుకుంది కానీ వదలకుండా దగ్గరికి లాగేసుకున్నాడు. అప్పుడు మళ్ళీ బాగా ఏడ్చింది, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు తాతయ్య, నేను అమ్మమ్మ రాగానే చెప్పేస్తాను, ఆగు నీ సంగతి అంటూ చాలాసేపు ఏడ్చింది. అప్పుడు ముసలోడు, అమ్మమ్మకు చెప్పకు, ఏమీ చెప్పకు అని తనని రిక్వెస్ట్ చేశాడు. నేనైనా సరే చెప్తాను అంటూ మళ్ళీ మారం చేసింది. నేను మళ్ళీ ఇంకొకసారి ఇటువైపు కూడా రాను చూడు అంటూ బాగా ఏడ్చింది. అంతలోనే అమ్మమ్మ వచ్చింది. వచ్చి రాగానే తనతో అమ్మమ్మ పైన పడి బాగా ఏడ్చింది. మళ్ళీ ఏమైంది చెప్పమ్మా మళ్ళీ అంటూ అమ్మమ్మ అడిగింది.
కానీ మళ్ళీ చాలాసేపు ఎక్కెక్కి వేడ్చింది. తర్వాత చెప్పేసింది, తాతయ్య ఇలా లాక్కొని మరీ మింగేశాడు మా అమ్మమ్మ అంటూ చెప్పేసింది. ఏంటి నువ్వు ఇలా చేస్తావా? నేను ఇంట్లో లేనప్పుడు చిన్నపిల్లని పట్టుకొని నువ్వు ఇలా చేస్తావా ముసలోడా అంటూ బాగా తిట్టేసింది అమ్మమ్మ. ఇంత వయసు వచ్చింది అయినా కూడా నీకు ఆకలి తీరడం లేదా? నీ ఆకలికి ఈ పసిపిల్లను బలి చేస్తావా అంటూ బాగా తిట్టేసింది. అయినా నేనేం చేశానని ఇప్పుడు ఇంతలా తిడుతున్నావు అని ముసలోడు ముసల్దాన్తో అంటూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఏం చేశావా? చూసావా అమ్మమ్మ చేసిందంతా చేశాడు. తర్వాత ఇప్పుడు నీకు చెప్పానని మళ్ళీ నీ దగ్గర ఏం చేశాను అంటే అమాయకంగా అంటున్నాడు అని మళ్ళీ అమ్మమ్మతో చెప్పింది. ఇంతకీ ముసలోడు చేసిందేంటి తెలుసా? మళ్ళీ ఫ్రెండ్స్తో టౌన్కి వెళ్ళినప్పుడు తను వచ్చేటప్పుడు కావాల్సిన యాపిల్స్ తెచ్చుకుంది. తను రాగానే ఫ్రెష్ అప్ అయి తీసుకొని ముసలోడికి ఎదురుగా సోఫాలో కూర్చొని తింటుంది. అప్పుడే ముసలోడు అటు నుంచి వచ్చి పక్కన కూర్చున్నాడు. అదే ఎదురుగా కూర్చున్న చైర్లో నుంచి వచ్చి తన పక్కన కూర్చొని తన దగ్గరికి వెళ్ళి యాపిల్ని లాక్కున్నాడు. యాపిల్ని తన చేతిలో నుండి లాక్కొని మింగేశాడు. ఒకటి అంటే వేరు, తను తెచ్చుకుందే 3 యాపిల్స్. ఒకటి పోగానే ఒకటి 3-4 సార్లు లాక్కొని మరీ మింగేశాడు. అదేంటి అలా అంటే తనకి తన మన్మరాలిని ఏడిపించడం అంటే బాగా సరదా. ఇక పైగా ముసలావిడ లేదు. ఆమె ఉంటే ఏడిపించడానికి ఎక్కువసేపు అవకాశం ఉండదు. ఒకటి లాక్కొని తినగానే అక్కడికే ముసలావిడ మధ్యలోకి వస్తుంది. అలా అంతా అయిపోయిన తర్వాత నువ్వు అమ్మమ్మ లేనిది చూసి ఇలా చేస్తావు అనుకోలేదు అని అందుకే మళ్ళీ అంది. ఆ తర్వాత అమ్మమ్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమ్మమ్మకు చెప్పిన విషయం కూడా ఇదే. అప్పుడు అమ్మమ్మ తాతయ్యని తిట్టడానికి కారణం అదే. ఇంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లని పట్టుకొని ఇలా చేస్తావా అని తిట్టింది. అందుకే అసలే ఇప్పుడో రేపో అన్నట్టుగా తనకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఇంకా చిన్నపిల్లేంటి అన్నాడు ముసలోడు నవ్వుతూ. పోతాతయ్య ఇప్పుడే నాకు పెళ్ళేంటి? నువ్వు నా యాపిల్స్ తిన్నావు కదా, సరిపోదా? ఇంకేమైనా కావాలా చెప్పు. నీకు ఇంకేమైనా కావాలంటే ఇస్తాను కానీ మళ్ళీ ఇంకొకసారి పెళ్లి జోలి మాత్రం తీయకు అని చెప్పి మళ్ళీ తాతయ్యను కసురుకుంది. అప్పుడు అమ్మమ్మ మీ ఇద్దరి మధ్య నేను వస్తే నేనే పిచ్చిదాన్ని అవుతాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళి తాతయ్య దగ్గర కూర్చొని మళ్ళీ ఎప్పట్లాగే ఇద్దరు కలిసి హ్యాపీగా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇలా జరిగింది. ముసలోడే కానీ లాక్కొని మరీ మింగేశాడు.